వాయిదాల పర్వానికి ముగింపు పలికే ముహూర్తం ఫిక్స్ అయిందా? తెలంగాణ కేబినెట్ విస్తరణ విషయంలో క్లారిటీ వచ్చేసిందా? ఆశావాహులు ఇంకా గందరగోళంలోనే ఉన్నారా? పిక్చర్ క్లియర్ అయిందా? ఆ విషయంలో జరుగుతున్న తాజా ప్రచారం ఏంటి? ఎదురుచూపులు ముగిశాయి అన్నారు. తెలంగాణ ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎవరికి తగ్గ పదవి కోసం వాళ్లు కళ్లు కాయలు కాసేలా ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. నాయకులు టాప్ టు బాటం క్యాడర్లో ఇవే ఎదురుచూపులైనా ఎప్పటికప్పుడు వాళ్లకు నిరాశే మిగులుతోంది. పదవుల పందేరం వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. పోనీ పరిమిత అవకాశాలున్న కేబినెట్ విస్తరణ అయినా వెంటనే జరుగుతుంది అంటే అది లేదు. అదిగో ఇదిగో అంటూ అధిష్టానం కాల వెళ్లదీస్తుందనే తప్ప క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో సీఎం కార్యాలయం వైపు, పంచాంగం క్యాలెండర్ వైపు అదే పనిగా చూడటంతోనే సరిపోతుందట. అటు సీఎం ఆఫీస్ కూడా కేబినెట్ విస్తరణకు ఎప్పుడెప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందా అని ఏఐసీ ఆఫీస్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్లో ఇంకా 6గురికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఇందులో 4 ఖాళీలు భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట పెద్దలు. పోనీ ఆ 4 అయినా వెంటనే చేశారా అంటే అదీ లేదు. మ్యాటర్ తేల్చడం లేదు. ఎలక్షన్ తర్వాత ఇతర రాష్ట్రాల ఎన్నికలు, ఏఐసీ ముందున సవాళ్లు అంటూ వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న ప్రచారం ఆశావాహులు మరోసారి తట్టిలేపుతోందట. సంక్రాంతి తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుంది అన్నది లేటెస్ట్ టాక్. సంక్రాంతి నెల వచ్చాక సాధారణంగా ఇలాంటి శుభకార్యాలు చేయరు. తెలంగాణలో వీటిని పీడ దినాలని భావిస్తారు. అందుకే నెల 15 తర్వాత ఎప్పుడైనా కేబినెట్ విస్తరణ ఉండొచ్చు అన్న ఊహాగానాలు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా సంక్రాంతి తర్వాత మొదలుపెట్టబోతున్నట్లుగా సమాచారం. అయితే మళ్లీ ఆ ఎన్నికల్లో లింకు పెట్టి అయిపోయాక కేబినెట్ విస్తరణ అంటారా, లేక అంతకుముందే ఫినిష్ చేస్తారా అన్నది మరో చర్చ. లోకల్ బాడీస్ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తుంటే కేబినెట్ మార్పులు చేర్పులు చేస్తారన్న మరో వాదన ఆశావాహుల గందరగోళాన్ని మరింత పెంచుతుందట. ఇలా రకరకాల కోణంలో కేబినెట్ విస్తరణపై కొత్త చర్చలు జరుగుతున్నాయి. అటు కాంగ్రెస్ నాయకులు మాత్రం కామన్ గా ఉన్నవాళ్లు ఉండకుండా మళ్లీ కొత్త ప్రచారాలను తెరలేపి మాతో ఆడుకుంటున్నారంటూ కాస్త నిరాశగానే ఉన్నారట. సంక్రాంతి ముగిసిన వెంటనే కేబినెట్ ఖాళీలు పూరిస్తారా, లేక లోకల్ బాడీస్తోనే ముడిపెడతారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.